డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688906084. రైట్గా 60 బొగ్గు బ్లాక్లకు ఇయాల వేలం హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. వేలంలో రాష్ట్రంలోని శ్రావణపల్లి గని ఇప్పటికే 2 గనులు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి. రాష్ట్ర సర్కార్ ఆదేశాలతో ఈసారి వేలంపాటలో పాల్గొననున్న సింగరేణి నామినేషన్ ద్వారా బొగ్గు బ్లాకులు కేటాయించాలని కార్మిక సంఘాల డిమాండ్. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 60 కోల్ బ్లాక్ల వేలానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ రెడీ అయింది. హైదరాబాద్ కేంద్రంగా శుక్రవారం 10వ విడత గనుల వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. వేలం వేయనున్న బొగ్గు బ్లాక్ల వివరాలను అధికారికంగా ప్రకటించినప్పటికీ వాటిలో మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం శ్రావణపల్లి ఓసీపీ బొగ్గు గని కూడా ఉందట. ఇవాళ 60 బొగ్గు బ్లాక్లను వేలం వేయబోతా ఉన్నారట. అయితే వాస్తవానికి తెలంగాణలో ముఖ్యంగా ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక బొగ్గు బ్లాక్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడి అనేక కుటుంబాలు కార్మికులు బ్రతికిరు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలానికి తెరలేపింది. అయితే గతంలో కూడా 2 బొగ్గు గనులను వేలానికేసిరు. వేలానికేస్తే సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. కానీ ఈసారి ఆ వేలం పాటలో సింగరేణిని కూడా పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో సింగరేణి కూడా వేలం పాటలోకి దిగుతా ఉంది. ఆ బొగ్గు గనులు దక్కించుకోవడానికి సింగరేణి స్వతగా సింగరేణి తరఫున ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 60 కోల్ బ్లాక్ల వేలానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ రెడీ అయింది. హైదరాబాద్ కేంద్రంగా శుక్రవారం 10వ విడత గనుల వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించబోతా ఉన్నారు. ఇలా బొగ్గు గనుల వేలానికి సంబంధించి వాస్తవానికి బొగ్గు గనులు ఒక అపూర్వమైనటువంటి సంపద. మనం బొగ్గు గనులు అంటే సింగరేణి అనుకుంటాం. యాక్చువల్గా ఏం జరిగిందట అంటే ఈ బొగ్గుకు సంబంధించి అసలు ఎట్లా బయటపడ్డది ఇది అని అంటే సింగరేణి అనేటువంటి ఒక గ్రామం దగ్గర సింగరేణి అనేటువంటి ఒక గ్రామం దగ్గర ఎవరో ఇట్లా పొయ్యిరాలు పెట్టి వంటనో ఏదో చేసుకుంటా ఉంటే పొయ్యిరాయి మండుతుందట. ఈ పొయ్యిరాయి ఏందని చూస్తే ఈ బొగ్గట అది. అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళంతా వచ్చి సర్వేలు నిర్వహించి ఇక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చెప్పి గుర్తించి అక్కడ ఆ సింగరేణి అనేటువంటి గ్రామం దగ్గర తువ్వకాలు ప్రారంభిస్తే ఆ సింగరేణి అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఆ మంచిర్యాల దగ్గర నుంచి కొత్తగూడెం దాకా ఇప్పుడు సింగరేణి అంటారు దాన్ని. సో సింగరేణి అనేటువంటిది ఒక చిన్న విలేజ్. అక్కడ జరిగినటువంటి కథ ఇది. మరి ఇది ఎంతవరకు నిజమో కానీ నేను తెలుసుకుంటే తెలిసినటువంటి ముచ్చట. అయితే గతంలో మహావృక్షాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద చెట్లు అటువంటివి ఉంటే బొగ్గు తయారయ్యేది అట్లనే. బొగ్గు ఎప్పుడైనా భూకంపాలు వచ్చో లేకపోతే ప్రళయాలు వచ్చో భారీ వృక్షాలు అన్ని పోయి భూమిలో పడిపోయిన తర్వాత భూమిలో పడిపోయి కొన్ని లక్షల సంవత్సరాలకు అది కోయలుగా బొగ్గుగా మారుతుంది. ఆ మారినటువంటి బొగ్గే ఇది అని చెప్పి తెలుస్తాం. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.